నాకు దీంట్లో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఓకే మేడం వినండి మేడం, ఎందుకు మేడం నేను చెప్పాను వినండి. వాళ్ళు అంటున్నారు కదా మేడం, నేను చెప్తా ఈరోజు చెప్తా వినండి. ఈరోజు లాస్ట్ ఇయర్ ఇదే బడ్జెట్ సమావేశంలో 1200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి కింద పాలాభిషేకాలు చేశారు. ఈ బడ్జెట్ ఒకసారి చూడండి, మీరు పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూడండి, ఒకసారి మీరు పేజ్ నెంబర్ 52 ఓపెన్ చేసి చూడండి. సున్నా వచ్చింది, గుండు సున్నా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గుండు సున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు ఎంత? గుండు సున్నా. ప్రాపర్టీ ట్యాక్స్ లకి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చిందంత గుండు సున్నా. ఇది స్టాంప్ డ్యూటీ పేరుతో 3000 కోట్ల రూపాయలు ఇచ్చి స్టాంప్ డ్యూటీ మీద 3000 కోట్ల రూపాయలు మేడం మాట్లాడి. ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను కౌంటర్ చేయండి, నేను ఇప్పుడు ఇవన్నీ కాదు మేడం. ఇప్పుడు మొన్న మీరు రిలీజ్ చేశారన్నటువంటి 3030 కోట్లు స్టాంప్ డ్యూటీ అని చెప్పి చూసారు మేడం. మన తెలుగులో ఒక సినిమా ఉంది, మీరు చూసారు, అహనా పిల్ల అంటారు, కోడిని కట్టేసి అనందిరం అంటారు. ఆ సుధీర్ వీరభద్ర చూసి పిచ్చోడైపోతారు. ఎగ్జాక్ట్లీ పీడీ అకౌంట్లో వేసారు మేడం. ఇది మార్చిలో ఎక్స్పైర్ అయినటువంటి పీడీ అకౌంట్లో 3000 కోట్ల రూపాయలు వేసి దాన్ని అసలు ముట్టుకోలేదు, తీసుకోలేదు. ఈ మార్చి తర్వాత ఎగిరి. ఒకవేళ నిజంగా మీ దగ్గర 3000 కోట్ల ఉంటే జిహెచ్ఎంసీ దాదాపు 2000 కోట్ల రూపాయల అప్పులు మితిలు కడుతుంది. కాంట్రాక్టర్లు 10 నెలల నుంచి బిల్లులు లేక సూసైడ్లు చేసుకుంటున్నారు. 6000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అప్పుల్లో ఉంది. ఎందుకు డబ్బులు పెట్టి కట్టట్లేదు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదైతే మీరు మాట్లాడారో, ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం మేడం, ఎందుకంటే మీరు ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి. అదే 10,000 లీటర్ కెపాసిటీ మా రాజశేఖర్ అని చెప్తే 10,000 లీటర్స్ కెపాసిటీ అవి అంటే ఓకే, మంచి. కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి డబ్బులు ఎక్కడి నుంచి పెడుతున్నారు తెలుసా మేడం? జిహెచ్ఎంసీ యాక్ట్ 183A ప్రకారము 10% పెట్టాల్సినటువంటి జిహెచ్ఎంసీ బడ్జెట్ లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది, లేక్ క్లీన్సింగ్ ఉంటుంది, అన్ని క్లబ్ చేసి పెడతారు. దాంట్లో కూడా బడ్జెట్ తగ్గించి ఖర్చు కూడా పెట్టకుండా వదిలేశారు. సీట్ ద బుక్. నేను చెప్పట్లేదు, ఇది రికార్డ్స్ మాట్లాడుతున్నాయి మేడం. ఇప్పుడు నేను ఇంత 10,000 కోట్లు కాదు మేడం, ఈ ఇచ్చిన 2654 కోట్ల రూపాయల్లో కూడా గత ప్రభుత్వము SNDP SRDP అని పేరు పెట్టింది, ఈ ప్రభుత్వము ఇన్ఫర్మేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ HCT అని పేరు పెట్టింది. ఈ 2654 కోట్ల రూపాయలు కూడా 854 కోట్లు మాత్రమే రియలైజ్ అయినాయి. 850. సార్ నమస్తే. సార్ గత ప్రభుత్వము SNDP SRDPల పేరుతోటి ఏవైతే సేమ్ వర్డ్స్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త సీసాలో పాత పచ్చడిని వేసి సేమ్ HCT పేరుతో ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ HCT పేరుతోటి 2654 కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ ఇచ్చింది ఎంత మేడం? 850 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ 850 దీంట్లో మళ్ళా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేస్తున్నామని చెప్పి ఒక 5,000 కోట్ల రూపాయలు, ఇంకో వర్క్స్ చేస్తామని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ లోనే ఖర్చు పెడతామని చెప్తూ, ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లోనే ఖర్చు పెడతామని చెప్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా చేసేసింది. ఈ వర్ష పోనీ ఎక్కడైనా భాగ్యనగరం మొత్తం విస్తరించిందా? 625 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భాగ్యనగరం విస్తీర్ణము. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకారం 2000 స్క్వేర్ కిలోమీటర్లు అవుతుంది. కేవలం KBR పార్క్ పక్కన మాత్రమే ఈ డబ్బులన్నీ పెడతా ఉన్నారు మేడం. మరి మిగతా భాగ్యనగర్ లో ఒక స్లమ్ డెవలప్మెంట్, పేద బస్తీలు లేదు మేడం. ఇదే ఎత్తున, ఇదే మీరు చెప్పిందే ఎత్తున మేడం. మీరు 10,000 కోట్లు అన్నది అదే. जुल्फिकार साहब आप बात करें, जुल्फिकार साहब आप बात करें. नो सिट डाउन.